అన్నీ ఉంటాయి వెనక ముందు దానికి ఏముంది. కానీ అంటే ఫస్ట్ నుంచి కూడా ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎన్నోసార్లు ఎక్కడ క్రైసిస్ ఉన్నా అక్కడ మీరు ఉంటారు. జనరల్గా మిమ్మల్ని పంపితే ఆ క్రైసిస్ ఒక గోల్డెన్ లెగ్ అనేది టీఆర్ఎస్కి గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా మీకుంది. ఈరోజు నా అదృష్టం, అట్లా అవకాశాలు వచ్చినాయి, నేను ప్రూవ్ చేసుకున్నాను. అనేక ఉప ఎన్నికల్లో పోయి పనిచేయడం కావచ్చు, అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం కావచ్చు, అనేక మందిని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో నేను భాగస్వామ్యం కావచ్చు. ఢిల్లీలో 2004లో పొత్తులు జరిగినప్పుడు కేసీఆర్ గారు వెంట ప్రణబ్ ముఖర్జీ గారితో చర్చల్లో పాల్గొనే అవకాశం కావచ్చు, సోనియా గాంధీ గారు తెలంగాణ వచ్చే క్రమంలో వారిని కలిసేటువంటి సందర్భం కావచ్చు, ఉద్యమ ప్రక్రియ కావచ్చు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ కూడా చూసాము, క్రైసిస్ కూడా చూసాము. అంటే ఇట్స్ లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్. పార్టీ కూడా 2010లో కేవలం 10 సీట్లే గెలిచి చాలా క్రైసిస్ని ఎదుర్కొన్నాము. 2008లో 16 సీట్లకు రాజీనామా చేసి 7 సీట్లు మాత్రమే గెలిచి క్రైసిస్ని ఎదుర్కొన్నాము. లైక్ వీ హ్యావ్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. దానివల్ల కొంత ఏమైందంటే మనకు కూడా సమస్యల్ని ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. మొదటిసారి కొంత చాలా టెన్షన్ గురవుతాం, రెండవసారి కొంతవరకు అవుతాం, మూడోసారి దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. పార్టీలో అంత ప్రాధాన్యత ఉన్న హరీష్ రావు గారు ఈరోజు ఎక్కడ అనేది మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి, పార్టీ చెప్పాలి. నాది నేను ఎలా చెప్తాం? బట్ ఎక్కడున్నా కూడా డెఫినెట్గా నా బాధ్యత నాకుంది. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను నిర్వర్తిస్తాను. నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త అని నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని. సో ఎలా పార్టీ ఉపయోగించుకుంటే, పార్టీ ఎలా బాధ్యతలు ఇస్తే నేను అలా పనిచేస్తాను.